సో చెప్పాను కదా, ఎంతసేపు కృతజ్ఞత భావమే తెలియజేయగలుగుతాము. ఒక్క మాటలో చెప్పాలంటే దశరథ్ గారి గురించి, అన్నం విలువ తెలిసిన వారే ఆఖరి తీర్చగలరు అనేది ఎంత నిజమో అంతే నిజం అండి. దశరథ్ గారు ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనందరికీ చేసినటువంటి సేవ. మరి నెక్స్ట్ గంప వెంకటేష్ గారు, PACS చైర్మన్, అమంగల్ కడతల్ DCCB డైరెక్టర్, మహబూబ్ నగర్ మాట్లాడవలసిందిగా మనవి చేసుకుంటున్నాము. టైం చాలా తక్కువ టైం ఉంది మీ దగ్గర, 2 నిమిషాలు వెనకాల నుంచి చూపించారు. 2 నిమిషాల్లో ముగించాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. టైం అంటే ఈయనకు తెలియదంట సార్, వాచ్ కూడా పెట్టుకురాలేదు, పెట్టుకొచ్చారు. సారీ. అందులో 2 నిమిషాలు అప్పుడే పోయింది అటు ఇటు. ఈరోజు మరి రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మరి 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి 3 సంవత్సరాలు అన్నదాన కార్యక్రమం పూర్తి చేసుకొని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మాజీ మంత్రివర్యులు అక్క సబితాఇంద్రారెడ్డి అమ్మగారికి, అదేవిధంగా మా అన్న రైతు బాంధవుడు మరి మాజీ శాసనసభ్యులు జయపాలన్న గారికి, అదేవిధంగా ఫుడ్ కమిషన్ చైర్మన్ మా అన్న గోలి శ్రీనివాసరెడ్డి అన్న గారికి, అదేవిధంగా పేదలకు ఆపదలో ఉండి మరి నేనున్నా అని చెప్పేసి ముందుగా ఉండే మా తలకొండపల్లి మాజీ ZPDC మిషన్ భగీరథ మాజీ చైర్మన్ ఉప్ప వెంకటేశ్వర గారికి, అదేవిధంగా మరి గిడ్డంగుల శాఖ మాజీ చైర్మన్ అక్క రజనక్క గారికి, మాజీ ZPDC మన వెల్లండ ZPDC విశాఖ గారికి, అదేవిధంగా మా వదినగా పిలిచిన మన రాధాకృష్ణ మరి అమ్మగారు మాతృమూర్తి గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మరి పేదలకు కడుపు నిండా భోజనం పెడుతున్నా అంటే మన కర్తాల్ ZPDC అని చెప్పి పేరుగాంచిన మన అన్న పేదల ఆపద్ బాంధవుడు. మరి ఈ కార్యక్రమానికి మన అందరినీ ఇక్కడికి పిలుపునందించిన ఆహ్వానించిన మన రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మరియు మాజీ ZPDC కర్తాల్ ZPDC దశరథన్న గారికి, అదేవిధంగా అన్నదిగా భావించొద్దు వేదికను అలంకరించిన పెద్దలకు, మరి ఇక్కడికి వచ్చేసిన అతిథులకు, మరి కార్యకర్తలకు, పార్టీ ప్రజాప్రతినిధులకు, మరి మీడియా నేతలకు, మాజీ సర్పంచులకు, ఎంపీడీసీలకు, ఉప సర్పంచులకు అందరికీ నా యొక్క నమస్సుమంజలి. మరి ఈ కార్యక్రమం నుంచి ఎక్కువగా తెలుసు అంటే మరి ఆయన కంటే ఎక్కువ నాకే తెలుసు. మరి గత 4 సంవత్సరాల నుంచి ఒక చైర్మన్ అయిన తర్వాత దరిదాపుగా 700 రోజులు మరి దరిదాపుగా 2000 ప్రోగ్రాం చేసామంటే మరి అన్నతో పాటు నేనే ఉన్నాను. ఫస్ట్ రాధాకృష్ణ నుంచి చెప్పాలంటే 1 నిమిషం చెప్తాను. ఈజ్ ఏ గుడ్ ఎడ్యుకేటెడ్ అండ్ క్రికెట్ ప్లేయర్ యాజ్ వెల్. ఒక మంచి క్రికెట్ ప్లేయర్. మరి రెక్కల్ ఫోర్ట్ స్కూల్లో సికింద్రాబాద్లో అడ్మిషన్ దొరకాలంటే చాలా ఇబ్బంది. మరి బీదవాడైనా సరే గత 15 సంవత్సరాల నుంచి ఆ స్కూల్లో అడ్మిషన్ సంపాదించి అక్కడ అడ్మిషన్ ఇప్పించడం జరిగింది. మరి ఇంకొకటి ఏంటంటే ఎక్స్ట్రా యాక్టివిటీస్. మన రాధాకృష్ణ ఒక మంచి క్రికెట్ ప్లేయర్. అది ఎలా తెలుసు అంటే 2020లో 2019 ఎండింగ్ ఆ రోజు మరి రాహుల్ ద్రావిడ్ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ వారి దగ్గరికి బెంగళూరు, నేను ZPDC ఇక్కడ మరి శ్రీనివాసరెడ్డి అని అంటారు ఆయన, మరి ఇంకో 2 ముగ్గురం కలిసి బెంగళూరు వెళ్ళాం. IPLలో క్రికెట్ స్థానం కావాలంటే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్లో కావాలని చెప్పేసి చాలామంది చెప్తే ఆ రోజు మేమందరం కలిసి రాహుల్ ద్రావిడ్ గారిని అక్కడ ఆయన అందుబాటులో లేకుండా వాళ్ళ మేనేజ్మెంట్లో కలవడం జరిగింది. మేము కలిసిన తర్వాత మరి మంచి క్రికెటర్ అయిన మన హైదరాబాద్ క్రికెటర్ VVS లక్ష్మణ్ గారు స్వయాన ఆ రోజు నేను అక్కడనే ఉన్నాను, ఫోన్ చేసిండు దశరథ్ నాయక్కి. మరి అన్న మీరు ఎందుకు అక్కడ వెళ్ళిరు, మరి మన దాంట్లోనే IPL స్థానంలో మీ బాబు కంపల్సరీ అవకాశం వస్తుంది, 2 సంవత్సరాల అవకాశం ఇవ్వండి, 2 సంవత్సరాల తర్వాత మీ కర్తాల్ బిడ్డ ఆయన కంపల్సరీ IPLలో ఆడతాడని చెప్పేసి ఆ రోజు లక్ష్మణ్ గారు VVS లక్ష్మణ్ గారు మరి మాట ఇవ్వడం జరిగింది. ఇస్తే ఆ రోజు మేము అక్కడ కర్ణాటకలో క్యాన్సిల్ చేసుకొని మరి అదేవిధంగా VVS లక్ష్మణ్ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేయడం జరిగింది. అనివార్య కార్యక్రమంలో మరి కరోనా సమయంలో ఇక్కడనే తాండాలో ఉండి మరి చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో ఉండి మరి అన్ని విధాలుగా ఫెసిలిటీస్ ఉండి మరి తాండాలో నేరోగా ఉండి ఏదో చిన్న మైండ్ తోటి నేరో మైండ్ తోటి అనివార్య కారణంలో మృతి చెందడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఆ విషాద సమయంలో మరి అన్న జయపాలన్న ఓదార్చి దశరథన్న గారికి ఆ రోజు తాండాలో సాయంత్రం వరకు ఉండి ఓదార్చి ఆయన కూడా అన్కాన్షియస్ వెళ్ళిపోయిన ఒక 2 అవర్స్. జయపాలన్న వచ్చి ఓదార్చిన తర్వాత కొద్దిగా ఉండి ఇప్పుడు ఇక్కడ మన ప్రజల్లో ఉండడం జరిగింది.
మరి ఇంకొకటి ఏంటంటే మరి 3 సంవత్సరాల క్రితం జయపాలన్న ఆధ్వర్యంలో వారి చేతుల మీదే అన్నదాన కార్యక్రమం ఓపెన్ చేయడం జరిగింది ఇదే స్థానంలో. మరి ఈరోజు 3 సంవత్సరాల దిగ్విజయం పూర్తి చేసుకోవడం జరిగింది. ఒక రోజు దరిదాపుగా 200 నుంచి 500 మంది ఇక్కడ భోజనం చేయడం జరుగుతుంది. మరి మండలానికి వచ్చిన ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, రెవెన్యూ ఆఫీస్ కానీ, పిఎస్ కానీ ఏ విషయాలకైనా ఇక్కడికి వచ్చేవాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతుండేవాళ్ళు. మరి కూలీ చేసేవారు కూడా మన పార్టీ వాళ్ళు కాకుండా ఎవరైనా సరే కూలీ చేసేవాళ్ళు కూడా మరి ఏదైనా అవసరం ఉందంటే అన్న అక్కడ భోజనం ఉంటుందని చెప్పేసి వెళ్ళడం జరిగింది. ఒక విషయం చెప్తున్నాం, మరి కల్లకుర్తి కాన్ఫరెన్స్లో గత 4 సంవత్సరాల నుంచి జయపాలన్న మేడ ఉండి మేము రాజకీయం చేస్తున్నాం. కానీ ఒక కూలీ కడుపున పుట్టి ఒక గిరిజన బుడ్డగా పుట్టి మరి వారి బాధ ఏందని తెలిసి ఆకలి బాధ అని తెలుసు అని చెప్పేసి మండలంలో ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మరి అదే కాకుండా మరి దరిదాపుగా 2000 పైచిలకు బీదవారు ఎవరు చనిపోయినా సరే మరి మేమున్నా లేకున్నా ఫస్ట్ ఫోను అక్కడ చనిపోయిన స్థానికుల నుంచి మాకు రావడం జరుగుతుంది. 5000 రూపాయలు ఎమ్మడే ఆర్థిక సాయము దహన సంస్కారాలకు ఇవ్వడం జరిగింది. దరిదాపుగా 1 కోటి రూపాయల పైచిలకు మరి ఈ చౌడక పెట్టడం జరిగింది. ఇంకొకటి నిన్న మొన్న గత 6 నెలల నుంచి సంవత్సరం నుంచి బీదవారు ఎవరు పెళ్లి చేసుకున్నా సరే తన వంతు సాయం 20,000 మరి పట్టుచీర ఇంటికి పంపించడం జరిగింది. మరి ఇంకా చెప్పుకుంటూ పోతే కరోనా సమయంలో చాలా డేంజరస్ టైం 2019 కోవిడ్లో వచ్చినప్పుడు మరి అన్నగారు జయపాలన్న గారు కూడా అప్పుడు చాలా సహకరించారు. మరి 4500 మందికి మండలంలో ఉన్న ఆటో డ్రైవర్లకు కానీ ఇతర డ్రైవర్లకు కానీ అందరికీ నిత్యావసరాలతో పాటు శానిటైజింగ్ అండ్ మెడికల్ కూడా ఇవ్వడం జరిగింది. మరి డ్రైవర్లను ఎందుకు ఎంచుకున్నంటే మరి మన అన్న గురించి చెప్పాలంటే మరి మాస్ లీడర్ ఆటో డ్రైవర్ కూడా పూర్వం గత 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం మరి ఇక్కడి నుంచి హైదరాబాదు ఆటో డ్రైవర్గా వెళ్ళేవాడు. ఆటో డ్రైవర్కి వెళ్ళి హైదరాబాద్లో ఆటో డ్రైవర్కి కడుపు ఎట్లా కాలుతుందో ఆకలి ఎట్లయితుందో ఆయనకు తెలుసు. కాబట్టి మరి 3 చక్రాలు తిరగకుంటే మరి కుటుంబం గడవదని చెప్పేసి ఫస్ట్ ఆటో డ్రైవర్లకు కానీ డ్రైవర్లకు అందరికీ నిత్యావసరాలు పంపించాలని చెప్పడం జరిగింది. ఆ రోజు చాలామంది ఏదేదో అన్నారు. కానీ మరి 4500 మంది కంటే దరిదాపుగా 50 లక్షల రూపాయలు ఆ రోజు మరి ఆటో డ్రైవర్లకు నిత్యావసరాలు ఇవ్వడం జరిగింది. కనీసం లైబాయ్ సబ్బు కావాలంటే కూడా చాలా ఇబ్బంది ఉండే. ఆ రోజు లైబాయ్ సబ్బు ఎంఆర్పి 10 రూపాయలు 30 రూపాయలు బ్లాక్లో తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. మీకు తెలుసు ఆ టైంలో శానిటైజ్ కావాలంటే ఎంత 20 రూపీస్ ఎంఆర్పి ఉన్న శానిటైజ్ 100 రూపాయలు పెట్టి తీసుకోవడం జరిగింది బ్లాక్లో. ఎంతోమంది అంటే నేను ఎమ్మడున్నా కాబట్టి తెలుసు ప్రతి ఒక్కటి అన్న తీసుకురావాలి ఏం చేసినా సరే పొద్దుగాల 20 మందికి ఇవ్వాలన్నా అన్న పొద్దుగాల 100 మందికి ఇవ్వాలన్నా అన్న మాదారం పోతున్నాం 50 మందికి ఇవ్వాలి ములివేలు పోతున్నాం 100 మందికి ఇవ్వాలని చెప్పేసి కరోనా సమయంలో కూడా క్లిష్ట పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చి మరి నేనున్నా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కాపాడుకోవడం జరిగింది. మరి తర్వాత వస్తే 2వ కోవిడ్ మరి ముట్టుకుంటే డామ్ చనిపోతున్నారు. ఆ సమయంలో కూడా నేనున్నా. మరి నాథ్ఖాన్ విలేజ్ మన సలార్పూర్ గ్రామంలోకి వెళ్తే దరిదాపుగా అప్పటికే 15-16 మంది చనిపోయారు. ప్రతి కుటుంబానికి కరోనా, ప్రతి కుటుంబానికి కరోనా. స్కూల్లో మరి జయపాలన్న చెప్తే స్కూల్లో మరి మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఒక్కొక్కరు చూస్తే 200-300 మంది లైన్ అక్కడ. మరి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు చిన్న బాబు 3 ఇయర్స్ బాబు కోవిడ్తో సఫర్ అవుతుండు. రాగానే చక్క ఒళ్ళలోకి వచ్చి జడ్పీటీసీ ఒళ్ళలోకి వచ్చేసిండు. నేను మాత్రం 10 అడుగులు దూరం అయినా. అన్న నేను వస్తే మరి నా కుటుంబానికి పోలేదన్నా, సరే నువ్వు ఏమైనా రిస్క్ తీసుకో అని చెప్పేసి 10 అడుగుల దూరం పోయినా. ఆ రోజు ఆ టైంలో కూడా మెడిసిన్స్ ఉప వెంకటేష్ గారు ఎక్కడి నుంచి తెప్పించడో కానీ మాకు అప్పుడు చైన్ లేకుండే మరి మెడికల్ షాప్ల ద్వారా పెట్టుకొని ఆయన లక్షల్లో వంచితే మేము వేలల్లో మండల్లో వంచాం. మరి ఇంకొక విషయం చెప్తున్నా, ఆ రోజు కుటుంబానికి దూరంగా ఉండి బటర్ఫ్లై విల్లాలో ఎన్నో రాత్రులు మేము పడుకున్నాం. ఎందుకంటే మా వల్ల మా కుటుంబాలు కూడా కోవిడ్ వచ్చి నాశనం అయిపోతారని చెప్పేసి మరణిస్తారని చెప్పేసి మరి కుటుంబాన్ని దూరం ఉండి ఎన్నో రోజులు బటర్ఫ్లై విల్లాలో స్టే చేయడం జరిగింది. మరి చెప్పుకుంటూ పోతే మరి ఆ రోజు ఓట్లు లేవు, అవకాశాలు లేవు. కానీ ఒకటే అనుకున్నాం, జడ్పీటీసీగా గెలిచిండు, నేను చైర్మన్గా గెలిచినాం. సరే ఏదే విధంగా అయినా సరే ప్రజల్లో ఉన్నా సరే పోయినా సరే సేవ చేయాలని చెప్పేసి ఆ రోజు ఆయన దృక్పథం తీసుకుంటూ వారితో పాటు మండలంలో నేను తిరిగాను. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో కూడా మరి అనారోగ్యంగా ఉంటే కూడా నేను కొద్దిగా దూరం కావడం జరిగింది. అయినా సరే పట్టు వదలకుండా ప్రతి గ్రామానికి, ప్రతి తండాకి, ప్రతి కుటుంబానికి టచ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఓట్లు లేవు కానీ మరి ఏదో అవసరం ఉన్నప్పుడు వచ్చి ఓట్ల అవకాశాల కోసం ఆశల కోసం ఎంతోమంది వస్తుండే. కానీ గెలిచిన 4 సంవత్సరాలు దరిదాపుగా 1000 పై చిలుకు ప్రోగ్రాంలు చేసి
ఎన్నో కుటుంబాలను ఆదుకోవడం జరిగింది. మరి ఆయన ఆర్థిక పరిస్థితి నాకు తెలుసు. కోటీశ్వరుడు గారు 100 ఎకరాలు లేవు, కానీ గుండె ధైర్యం మాత్రం ఉంది. అవతలోడు 1000 కోట్లోడైనా సరే నేను దాటుకుంటా అని చెప్పేసి మాటలతోనే భయపడించి పని చేయించేవాడు. అంటే బీదవాడి కడుపులో బీదవాడి నోట్లో 5,000 వెళ్ళాలని చెప్పేసి ఆయన దృక్పథం అడగడం జరిగింది. మరి ఫైనల్గా ఇంకో విషయం చెప్పాలంటే, మరి అన్నగారు మన మేడం ద్వారా అనౌన్స్ చేస్తారని చెప్పారు. మరి నేను కూడా ముందుగా చెప్తున్నాను, చెప్పాలని ఆశతో చెప్తున్నాను. చెప్పొద్దా? సరే రాధాకృష్ణ చారిటబుల్ ద్వారా ఫౌండర్ అన్న దశరథ్ అన్న ద్వారా, మేడం ద్వారా, మరి అన్న ద్వారా ఆ విషయం కూడా చెప్తాడు. మరి ఇంకా పోతుంటే మరి రోడ్ల మీద యాక్సిడెంట్ అయితే కూడా ఇంకో విషయం చెప్తున్నాం. హైదరాబాద్లో భాగ్యనగరంలో ఒక పని మీద వెళ్ళినప్పుడు బేగం బజార్లో ఒక ఎస్టీ గిరిజనుడు దాదాపుగా 70 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా, ఆయనకు రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే అప్పటికప్పుడు దాదాపుగా ఒక 50,000 రూపాయలు చెల్లించి ఆ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. తర్వాత మేము వచ్చిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత అనాథ శవం చనిపోయిందని చెప్పేసి పేపర్లో మేము చదవడం జరిగింది. అంటే ఆయన కర్తాల్ మండలం వాస్తవుడు కాదు, కలకుర్తి కాన్స్టిట్యున్సీ వాస్తవుడే అని చెప్పేసి ఆ రోజు ఒక గిరిజన బిడ్డ అని చెప్పేసి ఆ రోజు చేయడం జరిగింది. తర్వాత తెలిసిన తర్వాత మేము ఉస్మానియా హాస్పిటల్కి వెళ్తే నేనన్నా ఇంకా 2-3 వేరే వాళ్ళు కూడా ఉండే వెళ్తే ఆ రోజు ఆ శవాన్ని వారు తీసుకుపోయారని చెప్తే తర్వాత వారి కుటుంబానికి వెళ్ళి వారు కూడా చాలా ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇంకొకటి ఫైనల్ ఏంటంటే, స్థానికంగా ఉండి ఇక్కడనే కర్తాల్లోనే హెడ్-క్వార్టర్లో రోడ్డు మీదనే ఉండి 24 అవర్స్ సర్వీస్. ఇప్పుడు మన ఇంటికాలైనా సరే కింద మనం హైదరాబాద్ వెళ్తే సాయంత్రం ఇక్కడ ప్రోగ్రామ్స్ అయిపోయినాక సాయంత్రం హైదరాబాద్లో ఉండేవారికి చెప్తున్నాం, హైదరాబాద్ వెళ్తే ఇక్కడ ఏం ఫోన్ వచ్చినా సరే మార్నింగ్ మాట్లాడదామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ కింద లేకుంటే మీరికి అది 12 కానీ 1 కానీ రాత్రికి డోర్ కొట్టి పిలుచుకొని పోయేవారు. 24 అవర్స్ కర్తాల్లో హెడ్-క్వార్టర్లో ఉండి అందరికీ మరి సాయం చేస్తున్న అన్నకు మరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన చేస్తున్న బీద వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక చెప్పుకుంటూ పోతే మరి 4 సంవత్సరాలు 400 ప్రోగ్రాంలు గంట కూడా పడుతుంది. అన్న టైం లేదు కాబట్టి అన్న అయ్యో చేయబోతుంది అప్పుడైతే అంటాడు టైం చదవడం చెప్పేసి. సో సమయం లేదు కాబట్టి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా టైం ఉంటుంది. సో ఈ అవకాశం ఇచ్చిన మన దశరథ్ అన్న గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్సుమాంజలి తెలియజేస్తూ అమర్ హై అమర్ హై రాధాకృష్ణ అమర్ హై చెప్పండి అన్న. అమర్ హై అమర్ హై అమర్ హై అమర్ హై. వారి ద్వారానే మనందరికీ మరి అన్ని విధాలుగా సాయం చేస్తున్నందుకు అన్నకు జెడ్పీటీసీ దశరథ్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ. మరి చాలా మనందరికీ తెలిసిన విషయాలే, కానీ వింటుంటే ఇంత గొప్ప విషయాలా అని అనిపించే విషయాలు. మరి నెక్స్ట్ మాత్రం కర్తాల్ ఎక్స్ ఎంపీపీ ఆనంద్ గారు మాట్లాడవలసిందిగా మనవి చేసుకుంటూ